ఓకేనా? ఇప్పుడు వాడు ఇచ్చిన దాని ప్రకారం ఏంటి, ఈక్వల్ రూట్స్ అన్నాడు. ఈక్వల్ రూట్స్ అంటే మీకు ఏం గుర్తు రావాలి, b² - 4ac = 0. ఆల్రెడీ ఇప్పటికి దీనికి చాలాసార్లు చెప్పుకున్నాం. సో ఎక్కడ ఈక్వల్ రూట్స్ ఉన్నా b² - 4ac = 0. అయితే వాడు ఇక్కడ మన ఏం కనుక్కోమన్నాడు, సి. అంటే మీరు ఏం చేయాలి, సిని సబ్జెక్ట్ చేయాలి. సో అంటే -4ac అటు తీసుకెళ్దాం. b² = 4ac. సిని సబ్జెక్ట్ చేస్తే వస్తుంది c = b² / 4a. సో ఇది ఆన్సర్. అయితే ఒకవేళ ఇదే క్వశ్చన్లో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడేంటి, b² - 4ac = 0. సో b² = 4ac, ఏ కనుక్కోవాలి కదా, a = b² / 4a. అంటే వాడు b² / 4c, వాడు ఏదంటే అది కనుక్కోవచ్చు నాన్న. ఒకవేళ b అడిగాడు అనుకో, ఆల్రెడీ b² = 4ac. ఒకవేళ ఇదే దాంట్లో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ b అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, b² - 4ac = 0. సో b² = 4ac, స్క్వేర్ రూట్ పోతే స్క్వేర్ రూట్, b ± √4ac. ఇది b వాల్యూ. అంటే ఒకే క్వశ్చన్లో ఈ మూడిట్లో ఏదైనా అడగొచ్చు నాన్న. ఇక్కడ మన ఏం అడిగాడు వాడు, సి అడిగాడు, నేనేం చేశా, సిని సబ్జెక్ట్ చేశా. ఏ అడిగాడు, ఏం సబ్జెక్ట్ చేశా. బీని అడిగాడు, బి సబ్జెక్ట్ చేశా. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు నాన్న. ఇక్కడ అడిగింది సి కాబట్టి దీని ఆన్సర్ b² / 4a.